కోట చక్కగా పోతే సుందరమైన శిల్పం కాదు. అలాగే పగలగొట్టబడిన బుడ్డిలో పరిమళం వెలికి రాదు. అలాగే విరవబడని రొట్టె విస్తారం కాదు. బిడ్డ, నా దేవుడు నీ జీవితంలోకి, నా జీవితంలోనికి, మన జీవితంలోకి అనుమతించి మీరు చూస్తూ ఉన్నారు. సమస్యలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, దూషణలు, ద్వేషాలు ఎదుర్కోవటం మీరే కాదు, నేను కూడా మీకంటే ఎన్నో రెట్లు ఎక్కువ నేను ఫేస్ చేస్తా. ఇప్పుడు కాదు, సంవత్సరాలుగా నేను అనుభవాల్లో నుంచే వస్తున్నాను. నాదేం దాచబడిన జీవితం కాదే, పబ్లిక్ లైఫ్, బాహాటంగా ఉన్న లైఫ్ నాదే. కానీ నేను ఒకటి ఎరుగుతున్నాను, ఎన్ని వచ్చినా అది నన్ను విస్తరింపజేసే దానిలో భాగమే, నన్ను పరిమళింపజేసే దానిలో భాగమే. అంతే తప్ప నా మీద పగబట్టి ప్రతీకార చర్య తీసుకునేవాడు కాదు. నా శత్రువు కాదు ఆయన, మా నాయన. ఎవరైనా మా డాడీ, నన్ను పిచ్చిగా ప్రేమించే నా తండ్రి, నా కోసం చచ్చిపోయేంత తను అప్పగించుకున్న నా బంగారు తండ్రి. ఆయన నా శత్రువా? నాకేమన్నా, నా మీద ఏమన్నా పగబట్టాడా? మరి ఎందుకు కొన్ని అనుభవాలు, కొన్ని ప్రతికూలతలు, కొన్ని దారుణమైనటువంటి వేదనామయమైన పరిస్థితి ఎందుకు అంటే ఆయన నాకు అవసరం. నా పరిమళాన్ని వెదజల్లడానికి కావచ్చు, నన్ను ఇంకా విస్తారంగా అనేకులకు ఆహారం చేయడానికి